హలో అక్వామన్, ఒక్కసారి కమెంట్ చూడండి. బ్రో, ఐఎమ్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్. ఐఎమ్ ఆస్కింగ్ యూ టు గివ్ గప్పీ టిప్స్ ఇన్ ఎవ్రీ వీడియో అండ్ యు ఆర్ నాట్ గివింగ్. ఇదేంటి? అర్థమైంది. ఐ అండర్స్టూడ్. అభయ హస్తం. ద బిజియెస్ట్ డూమ్ స్క్రోలర్ ని ఆల్రెడీ పెట్టిన గప్పీ టిప్స్ చూడకుండా రోజు ప్రతి వీడియో కింద గప్పీ టిప్స్ కావాలని కమెంట్ పెడుతున్నావు. అయినా నువ్వు నాకు నచ్చావమ్మా. అయినా సరే నీకోసం గప్పీ టిప్స్ చెప్తా, విను. గప్పిని మినిమం 5 gallons ఆఫ్ వాటర్ లో పెట్టాలి. 1 gallon అంటే 3.785 లీటర్స్. సో 5 into 3.785 అంటే 18.925 అంటే అప్రాక్సిమేట్ గా 20 లీటర్స్ ఆఫ్ వాటర్ లో పెట్టాలి గప్పీస్ ని. ఆ తర్వాత వాటర్ లో ఎటువంటి క్లోరిన్ లేకుండా చూసుకో. నన్ను అడిగితే మినరల్ వాటర్ ఆర్ బోర్ వాటర్ ఇస్ బెటర్. గప్పీస్ కి ఆక్సిజన్ పెట్టకపోయినా పర్లేదు, కానీ వింటర్ అండ్ మాన్సూన్ లో హీటర్ పెట్టేలాగా చూసుకోండి. అండ్ గప్పీస్ తో పెట్టడానికి ప్లాటిస్ మౌలిస్ లాగా చాలా ట్యాంక్ మెట్స్ ఉంటాయి, కానీ నన్ను అడిగితే డిఫరెంట్ గప్పీస్ ని పెట్టుకోవడమే బెటర్. అయితే మా ఇంట్లో ఉన్న గప్పీ పాండ్ అది ఇలానే ఉంటుంది. అది క్లీన్ చేసిన నెక్స్ట్ డే కూడా ఇట్లానే అయిపోద్ది. సో దాంట్లోకి వాటర్ ఫిల్ చేశాక చూస్తే ఒక ప్రాణి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి విలవిల్లాడిపోతుంది. ఎంతైనా జాలిగుండే కదా. సో ఫస్ట్ ఒక కెమెరా తీసి దాన్ని వీడియో తీయడం స్టార్ట్ చేశాను. చాలా పాపం రా. తనంతట తానే తన ప్రాణాన్ని కాపాడుకుంటుందా అని వేచి చూశాను, కానీ ఎంతసేపు చూసినా అది ఆ నీటి నుంచి బయటికి రాలేకపోతుంది. ఇంకా ఆక్వామ్యాన్ అయిన నేను నా కంటి ముందే ఒకరు నీటిలో మునిగిపోయి చావడం చూడలేక దాన్ని బయటికి తీశాను. అలా దాన్ని ఒక సురక్షితమైన చోటున పెట్టి దాని ప్రాణాలని కాపాడాను. ఒక ప్రాణం తీసా, ఒక ప్రాణం పోసా, లెవెల్ అయిపోయింది. నాకేం తెలియదు. అయ్యో అబ్బాయి.